కాగితాలను తీసుకొని సార్ మీరు బ్రహ్మాండంగా రాసిండ్రు, బ్రహ్మాండంగా ప్రయత్నం చేసిండ్రు, చాలా గొప్ప ప్రయత్నం చేసిండ్రు అనుకోసారి మెచ్చుకొని టేక్ ఓవర్ చేసిండు. సంతోషం. ఎవరు చేస్తామంటే ఉన్నది, ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ఎవరైతే ఉన్నది సమస్యే కదా, పరిష్కారం అవుతుంది. ఇయర్ ప్రొసీడెడ్. అక్కడ ఫెయిల్ అయిన తర్వాత నాకు ఎవరో చెప్పింది ఇది అయ్యే పని కాదు సార్ అంటే, మంచి సార్ అని టేక్ ఓవర్ చేసి మొన్న 29 అక్టోబర్ 2004 గత సంవత్సరం కదా, అంటే మొన్న పోయిన సంవత్సరం తెచ్చి హెచ్ఎండి లేఅవుట్ తెచ్చిన. ఎట్ వాట్ కాస్ట్ అంటే ఇక సార్ పోయినప్పుడు 5,70,000 నా దగ్గర నుంచి విరమపోయి రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఏది ఇల్లీగల్ లేదు, లీగల్గా సిస్టమేటిక్గా పద్ధతి ఎంబడి 24 ఏళ్ళు కొట్టడానికి తీసుకొచ్చినాయి. ఇంట్లో కొందరికి సంతోషం లేదు పాపం, కనీసం 3, 4, 5, 6, 7 లక్షలు కట్టాలి. మీరు ఎంత కట్టింది సార్? యూ వాంట్ అపేర్ సో మచ్ టెల్ మీ. 7 లక్షలు కట్టారు. ఇక్కడ ఏమైంది? అవన్నీ తగ్గాయి కదా, అందరు మేలు అయింది కదా. కనీసం 10, 12 కోట్లు 15 కోట్లు సేవ్ అయింది. ఎవరికి? మల్లారెడ్డి సార్కి ఏమైనా వచ్చినాయా? మల్లారెడ్డి సారు జేబు చిల్లు పడి మల్లారెడ్డి పైసలు కారిపోయింది. వీళ్ళు వాళ్ళ జేబులు అంటే ఆ 7 లక్షలు 4 లక్షలు మిగిలినట్టే కదా. యూ సేవ్డ్ యువర్ మనీ. ఎంత అన్ఫార్చునేట్ అంటే దాన్ని అప్రిషియేట్ చేయలేదు. కనీసం దాన్ని మీటింగ్ పెడితే వచ్చి చేస్తున్నాం. ఇప్పుడు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు, కానీ అప్పటిదాకా నేను చేసే ప్రయత్నం ఈ అసోసియేషన్ కూడా కంటిన్యూ చేస్తానని ఆశిస్తున్నా. ఎందుకంటే ఏదైనా పద్ధతి ఏమిటి జీవించాలి, ఏదైనా చట్టబద్ధంగా ఉండాలి. చట్టాన్ని అతిక్రమించి ఎవడు చేయడానికి లేదు. మనకు దేశానికి రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగంలో శాసనసభ ఉన్నది. శాసనాలు చేసిన దాన్ని బట్టి ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయకపోతే మనం మిగిలిన జ్యుడిషియరీ మాత్రమే. ఎక్కడెవరు దిక్కు లేకపోతే దేవుడే దిక్కు, జ్యుడిషియరీ మాత్రమే. నేను దాన్ని నమ్ముకొని పనిచేస్తుంటాను. ఇప్పటిదాకా పైరోలకు పోలేదు, మంత్రి దగ్గర పోలేదు, చీఫ్ మినిస్టర్ గారు పోలేదు. ఆఖరిన కాలేజీ నడిస్తే 20 ఏళ్ళ నుంచి నేను జేఎన్టీకు పోలే. 3 సార్లు పోయిన. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నేను మాట్లాడి వచ్చిన. మొదటిసారి మాది ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అది ఒక్కసారి మాట్లాడినా. మధ్యలో ఒకసారి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తే అప్పుడు పోయినా. 20 సంవత్సరాల్లో మేనేజ్మెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? జేఎన్టీ క్యాంపస్లు ఉంటాయి. అక్కడ వీసీ దగ్గర రిజిస్ట్రార్ దగ్గర కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా పోయి చూశారు. వై హౌ నేను ఎందుకు పోకపోవడం ద్వారా ఏం సాధించానని క్వశ్చన్ మార్క్. నేను చట్టబద్ధంగా పద్ధతి ఎంబడి ఉంటాను కాబట్టి చూసుకోవాలని చెప్తాను నేను. ఇది కూడా అంతే. ఈ కాలనీ ఇల్లు కట్టుకున్నవాడు కూడా అట్లే ఉండాలి. ఎస్ కమాన్ చెక్ ఇట్, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ. అట్లా హిమ్మత్తోటి బతకగలిగే సమాజం రావాలి కదా. అయినాక రెండో విషయం, మొన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే దయాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా స్పష్టం చేయాల్సింది. ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్న క్రమంలో నా ఖాళీ ఫారెస్ట్ ఉన్నదని చెప్పారు. ప్రయత్నం చేశారు, కాంప్లైంట్ చేశారు. వాడు వచ్చేమంటే 49 సర్వే అమౌంట్ మీకు కోర్సు ఉన్నది సార్, 1 ఎకరం ఉన్నది మీరు పైరే చేసుకోండి. కానీ మీరు ఇక్కడ ఒక 8 ఫీట్లలో ఫారెస్ట్లోకి వచ్చిండ్రు, 10 ఫీట్లు ఇక్కడ వచ్చినాడు. కమాన్, అక్కడ గోడ ఎంత పొడవు ఉంటుంది? అక్కడ 500-600 ఫీట్లు, 600-700 ఫీట్లు ఉంటుంది. అట్లాంటిది 20 ఫీట్ల ఎత్తున్న గోడను తీసివేసి వాడు పెట్టిన హద్దు కాడి కట్టుకున్నాడు. దానికి వల్ల ఒక 20-25 లక్షలు ఖర్చు పెట్టిన. అంటే మొన్న ఎందుకో డౌట్ వచ్చి దయాకర్ రెడ్డి గారు అంటే మా దగ్గర ఉదయనారాయణ రెడ్డి అని మాట్లాడి ఇది ప్రాబ్లం ఉండేనా 6-7 ఏళ్ళ కింద అయిపోయిందా అంటే, ఇప్పుడు ఇక్కడ నేను స్పష్టం చేస్తున్నా. దట్ వాజ్ క్లియర్డ్. ఈవెన్ టుడే ఐ ఛాలెంజ్ ఎనీబడి ఆన్ దిస్ ఎర్త్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్. నిజంగానే తప్పు జరిగితే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని దిద్దుకుంటా నేను. అందుకని ఎవరికి లొంగి అయ్యో పైరో చేసుకొని పైసలు కూడబెట్టుకునో లేకపోతే ఆస్తులు కాపాడుకుందాం అనే నేచర్తో నేను పెరిగినవాడిని కాదు. అండ్ ది లాస్ట్ పర్సన్ టు హీడ్ టు ది అన్జస్టిఫైడ్ డిమాండ్స్. తప్పులు చెయ్యము, చేస్తే దిద్దుకుంటాం. ఇప్పుడు విషయం చెప్పొచ్చేది ఏంటంటే తప్పు చేయలేదు. ఈ భూములన్నీ ఏంటి? అడవి చుట్టూ
దానికి హద్దులు ఇద్దరు చక్కగా లేవు, పాతకాలం రైతులు వేసుకున్నాయి. దాంట్లో అక్కడక్కడ తేడాలు వస్తాయి. ఇప్పుడు ప్లాట్ల సంగతి చెప్తా. నా ఇంటి ముందర నుంచి అటు నుంచి ఒక రోడ్డు పోతుంది, కింది దాకా పోతుంది. దాంట్లో ఏం చేసినాము, మొన్న అన్నీ కొలిసి ఇప్పుడు సిఐ గారు వీళ్ళకు గవర్నమెంట్ అనే డౌట్ వస్తే నా దగ్గరికి వచ్చారు. నడలేదు వస్తే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ యూ అన్న. దానికోసం అంతగానే ముందే ఏం చేసినామంటే, నా దగ్గర డబ్బులు లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటే ప్లాట్లు అమ్ముదామని పెట్టినాము 40 దాంట్లో ఇస్తా అని చెప్పిన. అది కొలిస్తే తేలింది ఏంటంటే, వెంకటేశ్వర్లో ఒక బిల్డరు పక్క అంటే ఇది పెద్ద రోడ్డు, ఈ పక్కన ఒక ప్లాట్ ఉంటుంది, ఇది 40 feet, ఇది 36 feet, అది 33 feet ఉన్నది. శ్రీనివాస్ నువ్వే నాకు వచ్చింది ఎక్కడన్నాడు, దాన్ని రెక్టిఫై చేయాలి కదా, దట్ ఫెలోషిప్ అది వాడి వారికి వదిలిపెట్టాలి కదా. దాన్ని జెంటిల్మెన్ నేచర్ అంటారు. ఇట్లా అన్నీ జరుగుతుంటాయి. అందుకని సార్ మీకు ఒక్కటి స్పష్టం చేస్తున్నా, అక్కడ అంటే మీకు చెప్పదలుచుకున్నా, అంటే మీకు అనుమానం కానీ మీ తెలిసిన వాళ్ళకి అనుమాన నివృత్తి కోసం వాళ్ళకి చెప్పండి. అక్కడ ఇదివరకే ఫారెస్ట్ ఉంటాయి, వాడు వచ్చి సార్ మాది ఇక్కడ దాకా ఉన్నది అంటే అది కూడా కూలగొట్టి పెట్టుకున్నాం. అయితే అటువైపు 40 feet రోడ్ ఉండే, ఎందుకంటే ఫైల్ కోసం పర్మిషన్ కోసం చుట్టూ 40 feet ఉండాలి. అదివరకు ఉన్న రాళ్ళని బట్టి మేము గొడవ పెట్టుకున్నాం. నేను ఒక సర్పంచ్ చేస్తే వాడు నా దగ్గర సూపర్వైజర్ ఉండి లాస్ట్కు వాడు 20 లక్షలు తింటే యూరెడ్డి వెంకటేష్ నా ఇద్దరు తీస్తే లాస్ట్కు అడగడానికి వస్తే నా మీద కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు. వాడు ఇక్కడ వీళ్ళందరూ కలిసి కంప్లైంట్ చేస్తే 40 feet లేకుండా లేదు, నా ఎంత వస్తుందో పెట్టుకున్నాను. మొన్న కామెంట్ ఇది 54 సర్వే నెంబర్, ఇది 52, అది 51. అక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు. కామెంట్ చేసి ప్రచారం చేసి కాదు, మీకు స్పష్టత కావాలి. దయచేసి ఒకే ఒక విషయం, మీరు ఎక్కడైనా డౌట్ వస్తే గత 36 సంవత్సరాల నుంచి అంతకంటే ముందు చరిత్రతో సహా నా దగ్గర టీపన్స్ అంటే టీపన్ అంటే మనం మంచుకున్నట్టే ఒడ్డు పొడు కొత్తలు ఉంటాయి, అవి విలేజ్ మ్యాప్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసినవి ఉంటాయి. అది సేత్వార్ వాజ్ ఇష్యూడ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రజలకి ల్యాండ్. వాళ్ళందరిలో ఏం చేసిందంటే ఇక్కడున్న పెత్తందారులకు అక్కడ చిన్నోడు కుమ్మరోడు ఉంటాయి, వీళ్ళంతా కరీముద్దీన్ దగ్గర కొనుక్కున్నారు. మీరు ఎవరు కూడా కొనుక్కుంటే డాక్యుమెంట్ చదవరు. నా డాక్యుమెంట్ చదవండి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఇంత కాంప్లెక్స్ డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ అయితే ప్రతి కాగితం ఎక్కడ దొరుకుతూ ఉంటుంది. యూ నీడ్ నాట్ కమ్ టు మల్లారెడ్డి, గో టు దట్ ఆఫీస్ అండ్ కరెక్ట్ ఇట్. అటు రాస్తాం. సబ్ రిజిస్ట్రార్ నా దగ్గరకు వచ్చిండు, చాలా పెద్ద ఆయన, ఈ రిటైర్డ్ డిఐజీ ఐటీగా రిటైర్డ్ అయ్యిండు. అబిడ్సన్ ఆఫీస్ ఉండే, సాయంత్రం పూట వచ్చిండు. ఏంటంటే సార్ ఈ డాక్యుమెంట్ ఎవరు రాస్తారు సార్ అని వచ్చాడు. నల్లమల్లారెడ్డి రాస్తాడని చెప్పిన. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, సిస్టమేటికలీ ఇస్తే అయితే అది పెట్టేది. వీళ్ళ మధ్య పంచాయతీ ఉంటే ఏం చేశాడంటే, పహానీల పెద్ద మనిషి ఈ హనుమంత్ రెడ్డి అన్న భద్రారెడ్డి గారు పటారు, వాని పేరు పహానీలు రాయలే. బస్ ఏంటి మ్యాటర్, పహానీలు లేకపోతే లేనట్టే కదా పోయి. తర్వాత నాకు ఈ భూమి అయిన తర్వాత నేను పెద్ద కొట్లాట్లు అయిన తర్వాత 2.5 ఏళ్ళ తర్వాత నేనే జాయింట్ కలెక్టర్కు కంప్లైంట్ చేశాను. వచ్చి సర్వే చేసి సర్వే రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి, బందోబస్తు రికార్డు బరాబర్ ఉన్నది, అదర్ వాళ్ళ రికార్డులో ఏది పొజిషన్లో బరాబర్ ఉన్నది. బట్ దిస్ వాజ్ ది మిస్టేక్ అని రెక్టిఫై చేసిండ్రు. చేతువారంటే తెలుసు కదా సార్, 17.5 ఎకరాలు, 17 ఎకరాలు 30 గుంటలు ఎంత ఉంటుంది. ఆ రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు ఏం చేసి కంప్లైంట్ చేసి ఎక్కడ దాకా పోయాను, సిసిఎల్ కేసు వేసారు. సిసిఎల్ వినండి, సిసిఎల్ మీకు క్లారిఫై చేయాలి. ఇక్కడ మీరు అందరూ ఉంటారు, రేపు పొద్దున్న నా మీద ప్రచారం చేస్తాను. ఐఎమ్ నాట్ హియర్, ఐఎమ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. అయితే సిసిఎల్ వేస్తే ఎంఆర్ వినాయక్ అని సిసిఎల్ ఏంటి అపీల్స్ అని ఉంటుంది. ఏమన్నా అనగా సర్పంచ్ కేసు అండి. ఇది పోతే ఆయన ఏం చేసిండు, ఏం దొరకక ఇది టామ్ చేయకుండా సేత్వారి ఇష్యూ చేసిండు అన్నాడు. వాట్ టామ్
విట్నెస్లు ఉంటారు, అందరూ పంజరు ఉంటారు, పంజరామా ఉంటుంది. ఆఖరికి ఏం చేయాల్సి వస్తే హైకోర్టు లేట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత వాడి స్టాంప్ టామ్ను కొట్టేయబడింది. దట్ ఈస్ హౌ యువర్ లేఅవుట్ అండ్ యువర్ ప్లాట్స్ ఆర్ శాంక్టిఫైడ్. దేర్ ఇస్ నో ఎనీ గవర్నమెంట్ ల్యాండ్. అందుకని దుష్ప్రచారాలు నమ్మకండి, దుష్ప్రచారం నమ్మొద్దు. ఎందుకంటే మంది ఉన్నారు ఇదంతా ఇల్లీగల్ చేస్తాడు, ఇది చేసాడు, వాళ్ళు వచ్చే సీసీఎల్ కేసు పెడతారు. దట్ ఫెలో కమ్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దట్. 54 సర్వే నెంబర్ గేట్ దగ్గర అది అక్కడ డిగ్గింగ్ ఏంటిదట, అక్కడ ప్లాట్లు ఉన్నాయట. అది సర్వే నెంబర్ 53లో పాతకాలంలో ఎట్లా పడితే గీతలు గీసుకొని ఫేజ్ 5 అని చేసిన దాంట్లో అది మళ్ళా ఉడావాడు 97 క్యాన్సల్ చేసుకున్నాడు, నోటిఫికేషన్ ఇచ్చిండు, 2000 ఇచ్చిండు, 2005లో క్యాన్సల్ చేసినాక అసోసియేషన్ వచ్చి అది మళ్ళీ ఆ పాత లేఅవుట్లు కాకుండా యాజ్ పర్ గ్రౌండ్ పొజిషన్ చేసి ఉడాకు సబ్మిట్ చేసిండు. ఉడా తర్వాత హెచ్ఎండి వస్తే వాడు ఏం చేసిండు, ఇంక్లూడింగ్ ప్లాట్ నెంబర్ సబ్మిట్ చేసిండు. వాడు ఏం చేసిండు, బీపీ ఆచార్య అది కమ్యూనికేటెడ్ యూ టు పే దిస్ మచ్ అయినాక మరి గ్రౌండ్లో మీరు ఇది చేయాలన్నాడు. గ్రౌండ్ లేదు, గ్రౌండ్లో మొత్తం కొండలు గుట్టరు. వాడు ఈ లోపలనే గుడిసేసిండు. ఆడ కోర్టు పెట్టాల్సి వచ్చింది, కోర్టుకు పోయినాం. రెండు ఇవి ఉన్నాయి, ఏంటి ఇంజనీరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఉండగా మన గురగొట్టాడు. రైట్, అగ్రీడ్. అది మీకు అన్కనెక్టెడ్ మల్లారెడ్డి మధ్య హైడ్రా మధ్య ఉండే ఇది ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. తర్వాత ఇక్కడేంటి, గ్రామానికి స్ట్రేట్గా రోడ్డు కావాలని గ్రామం వేసుకున్నాడు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఇట్లా సో ఇట్లా ఉంటుంది. అందులో 9 ప్లాట్లు ఉంటాయి. వాళ్ళందరినీ అకామిడేట్ చేసి, అంటే అది 53 సర్వే నెంబర్. 53 అంటే మీరు ఈ లేఅవుట్లో అటు పక్క 53 ఉంటుంది. ఎందుకు కదా 53 ఎన్ని కదా రాసినది. ఇది ఏం సర్వే నెంబర్ అంటే 51 పార్ట్, 52 పార్ట్, 52 కాదు 50 అండ్ 51 పార్ట్, 53 పార్ట్, 52, 53 అండ్ 54. అంటే సార్ మీ డాక్యుమెంట్ ఉంటుంది. సో అక్కడ ఇబ్బందో సర్వే నెంబర్ వేసుకొని నువ్వు మ్యాప్లు తయారు చేసుకుంటే ఎట్లా? వాడు తయారు చేసిండు, ఇదే సర్పంచ్ సంతకం పెట్టాడు. మరి ఎట్లా రేపు పొద్దున పంచాయతీ. అందుకని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినాం. అక్కడ ప్లాట్లోని కూడా అకామిడేట్ చేసినాము. తర్వాత నేను కాదు, అక్కడ డిపిఆర్ఆర్ ప్లాట్లోని వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చి 2005లో ఫామ్ అయ్యి 2006 నుంచి మొదలుపెట్టి 2012 వరకు ఇది హెచ్ఎండి సబ్మిట్ చేసి ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ ఎవరంటే హెచ్ఎండి అనే. కాబట్టి వాళ్ళ దగ్గర పోయినాం. వాడు క్యాన్సల్ చేసినాడు. గ్రామ పాలనకు అధికారం లేదు. పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లను తెచ్చి దే ఆర్ డిగ్గింగ్ ఇట్. ఒకటే 54లో 11 మంది ఉన్నారు. ఏం లేదు సార్, వాళ్ళు ఏం చేసిన పాత కాలం ఇవన్నీ సీలింగ్ ల్యాండ్స్, అర్బన్ ల్యాండ్ సీలింగ్. దీంట్లో వాళ్ళు ఏం చేసిందంటే ఈ భద్రారెడ్డి అంటాడు, ఈ 54 సర్వే నెంబరు వాళ్ళ దాంట్లో ల్యాండ్ లేని అని కూడా ఒకటి బొమ్మకి ఇచ్చాడు. అన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్ అని రాశాడు. ఈ లోపల ఎవడైతే అగ్రిమెంట్ చేసాడో వాడే రిజిస్టర్ చేసుకుని పోయాడు, సంతకాలు పైసలు తీసుకొని. వాడు ఇద్దరు తన్నుకొని ఇది నాపల్లి క్రిమినల్ కోర్టులో కేసులు తీసుకున్నాడు. మనం ఎంత మేము ఇక్కడ డెవలప్ చేసే క్రమంలో నా ఆయనకు వచ్చింది. ఏంటంటే సార్ ఇది పంచాయతీ ఉన్నది, ఏదో సెటిల్ చేసుకున్నాం సార్, మేము వాళ్ళతోటి మీరు మధ్యవర్తి ఉండంటే నేను మధ్యవర్తి ఉన్నాను. మొత్తం సెటిల్ చేసి ఈ వచ్చిన వాళ్ళు కూడా మధ్య రోజు ఇవన్నీ అనవసరమైన హెడేక్ ఎందుక, మీరు మొత్తం లిస్ట్ ఇవ్వని అన్నీ తీసుకొని వాని మిగిలిన పోయి మేము తీసుకొని వాని కొన్ని పైసలు ఇచ్చాము, వీనికి పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశాను. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అన్నీ మొత్తం డాక్టర్ ఉంటుంది. సర్వే నెంబర్ 54 రికార్డ్స్ ఉంటాయి. ఇంత ఉంటుంది దగ్గర గారు ఇంత కమాండ్ చెక్ అయిన తర్వాత నేను వేరే వాళ్ళకి అమ్మినా సార్. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కడుతున్నా, పైసలు లేకుండే అమ్మితే వాళ్ళు 4 కలిసి ప్లాట్లు అమ్మే 100, 103 ఉంటాయి. వీడు ఇప్పుడు 200 నెంబర్ ప్లాట్ చేస్తారు, ఇది చేస్తాడు. అవి ఏం చేస్తాడు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్ అవుట్పుట్ తీసుకోరు. అయితే ఆ వెంకటరెడ్డి చేసిన పని ఏంటంటే, వెంకటరెడ్డి ఆయన కొడుకులు, వెంకటరెడ్డి వేరుకోకూడదు, ఇద్దరు అన్నదమ్ముడు. వానికి తెలియకుండా వీడు ఒక 4-5 ప్లాట్లు చేసి మనకు దాచిపెట్టాడు. ఈ దాచిపెట్టినోడు బయటకు వచ్చింది. నాకు మా రమణారెడ్డి అని తీసుకొచ్చిన ఒక 3 సెక్రటరీ ఎంప్లాయీస్. నేను చెప్పిన వాడిని పిలిపించిన వెంకటరెడ్డి, ఈ పద్ధతి కాదు,
నువ్వు మాకు తెలవకుండా లంగ పని చేసినావు, వాళ్ళకి ఏమైనా ఉంటే సర్దుబాటు చేయని చెప్పినాం. కృష్ణారెడ్డి కాంట్రాక్టర్కు ఫ్రెండ్స్ వాళ్ళు, రమణారెడ్డికి వస్తావు పెద్ద కాంట్రాక్టర్. అట్లా సామరస్యం కొడగొడదాం అంటే ఏం చేసినాడు, రాలేక ఆఖరికి ఆయన భార్య వచ్చింది. దాంట్లో ఈ మధ్యలో క్రిమినల్ కేసు ఫైల్ అయింది అనేది, నన్ను కూడా పెట్టిండు అన్నారు. ఆ అమ్మాయి వచ్చి అంకుల్ ఏం చేయాలని అనుకోకుండా అభిషేక్ రెడ్డి అని చెప్పి వాళ్ళ చుట్టం కావాలి, దాని తర్వాత కొట్టేసాడు. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. అంటే ఇప్పుడు నా దగ్గరికి మనోరంజన్ రెడ్డికి ఏం పని చెప్పాడు, నువ్వు బీరకాయలు పండిస్తావా ఏం చేసినా నువ్వేం తింటావు అడిగినా నేను డిడాస్. ఒకే ఒక కారణం, ఒక 11 మంది నాకు వ్యతిరేకంగా, దాంట్లో 11 మందిలో మిస్టర్ మనోరంజన్ ఒకడు. ఈ ఫీజ్ అయితే ఫీజ్ సంథింగ్ ఎల్స్, ఏదో ఈగా రిటైర్ అయితే ఈఏ ఉన్నది సార్. నేను పాతకాలంలో ఐఏఎస్ రాస్తే నేను చాలా పెద్ద సెక్రటరీ అవుతుంది. ఓ లెక్చరర్ ఉద్యోగంలో అట్లే వచ్చిన ఉద్యోగంలో పోతే ప్రొఫెసర్ అవుతుంటే ఎమర్టెన్స్ అవుతుంటే పెద్ద లీడర్ అవుతుంటే. హూ కేర్ యువర్ క్యాడర్. నువ్వేదో ఎలక్ట్రిసిటీ బోర్డులని నేను బాగా ఏదో చేస్తాను, ఈ ట్రాన్స్ఫార్మర్ చేస్తామని తీసుకొస్తే ఈ రోడ్డు మీద చేస్తానంటే నేను డీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించిన ఏడీని, ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది, అందరికి మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఒక సైడ్ ఉంటుంది. దాంట్లో పుల్ల తర్వాత మెయింటెనెన్స్ కట్టావు నువ్వు అంటే నీ కాపలా కాయాలి. ఆఖరికి కొత్త లంగా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ పెడితే దాంట్లో నువ్వు పెడతావు మల్లారెడ్డి ఎట్లా కేసు పెట్టాలి, మీకు దాని దగ్గర మొత్తం ఉన్నాయి. హౌ టు కేసులు ఎట్లా ఫైల్ చేయాలి, ఏం రాయాలి దాంట్లో తీసుకెళ్ళి అడ్వైజెస్. ఇంకొకటి ఏం చేస్తాడు, ఎవిడెన్స్ యాక్ట్ తీసుకొస్తాడు, అది కూడా పెట్టిండు వాట్సాప్లో. ఇంత కట్టాలనే ఆగా వాట్ దే థింక్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు వదిలిపెడతారా వీళ్ళు? అయితే ఒకటి ఇన్ని కేసులు నేను కొట్టేటప్పుడు ఏదంటే సమయం చాలా విలువైంది. మనకు సమయం ఉందా లేదా అనేది ప్రశ్న. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల నాశనం అయిపోతుందని బాధ. స్టిల్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అంటే ఇట్లాంటి వాళ్ళు చెడగొట్టులు ఆఖరికి అటు లైబ్రరీని అత్యంత తీసుకున్నాం. పాతకాలం పైసలు లేవు సార్, కట్టినప్పుడు అసోసియేషన్ ఎవరు ఇవ్వలే 700 కోట్లు రావాలి నాకు ఇప్పుడు. అంటే డే 1 నుంచి దేర్ ఇస్ నో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అబౌట్ 79 to 80 ఫెలోస్. మరి ఇప్పుడు 400, 500, 600, 1000 కొనుక్కున్నావు కదా, 40,000 వచ్చింది కదా, రేపు 50,000 చెప్తావు కదా. అఫ్కోర్స్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దాన్ని నాశనం చేశాడు, ఆ గ్రోత్ ఆగిపోయింది. ఎందుకంటే ఇవన్నీ కొట్టేసాక ఎవరికి సెక్యూరిటీ లేదు, ఎవడొస్తాడు వాడు చెప్తాడు. గోడలన్నీ తీసేస్తే బాగా వాల్యూస్ పెరుగుతాయి, మరి తర్వాత గుడ్డలు ఇస్తే వాల్యూ పెరుగుతుంది. మనం చూస్తాం కదా నూడుగా ఉండే వాళ్ళు ఏమనుకుంటాం, చి లఫ్వుడ్ అంటాం. అంటే మనం లఫ్వుడ్ కాలనీ ఉంటాం, మంచి కాలనీ ఉంటాం, సెక్యూర్డ్ కాలనీ ఉంటాం, బేకార్ కాలనీ ఉంటాం, తీసేవాడు చేస్తాం. అయితే దీస్ ఆర్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మీరందరూ గ్యాదర్ ఏది మన డిఎస్పీ గారు లేదు వస్తానంటే ఎట్లా? అయితే ఇదంతా చేసి హైదరాబాద్తో తీసుకొచ్చి వాడు పాయింట్అవుట్ చేసిన 2-3 ప్లేసులే అక్కడ వాడు ఓపెన్ చేసిండంటే ఒప్పుకుందాం. దాంట్లో నా జాగా నుంచి పోతే నేను కొట్టాడు. కానీ మిమ్మల్ని మీరేమన్నారు సార్, మీరంతా ఏం చేశారు? హైడ్రాకి ఏమన్నా అన్యాయం చేశారా? ఏ సార్ చేసేనా? ఎవరికైనా నష్టం ఉందా? సో దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రాంగ్. అయితే మీకు ఒక విషయం నేను స్పష్టంగా చెప్పాలి, అసోసియేషన్ కూడా చెప్పాలి. తీయద్ది అడిగి మల్లారెడ్డి సాబ్కి చేయమంటే చేస్తాను నేను. ఇక్కడ జైపాల్ రెడ్డి అన్నారు లోకాయుక్తలో కేసేసి గోడలు పెట్టి 10 లక్షలు వసూలు చేస్తాను, 20 లక్షలు వసూలు చేస్తానని, ఎవరికి మంత్రులకు పైసలు ఇస్తానని దాంట్లో చెత్తంతా రాసి. లోకాయుక్త కేసు గురించి మీకు ఐడియా ఉన్నదో లేదో చాలామందికి. లోకాయుక్త అంటే ఆఫీసర్ల మీద వేస్తారు, ప్రైవేట్ వ్యక్తుల గురించి రాస్తారు. ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు ఉండవు, ఇన్ఫర్మేషన్ ఉండదు, నో ఇన్ఫర్మేషన్. అయితే మాకేమైందంటే ఈ గ్రామం సెక్రటరీ ఆయనకు డీపీ లోకాయుక్తకు రాస్తే, లోకాయుక్త రాసిన దాన్ని కలెక్టర్ డిపిఓకి రాస్తే, డిపిఓ ఏం చేసిన నల్లమల్లారెడ్డి వాడు మొదటి సర్వే నెంబర్ కూడా సరిగ్గా రాయాలి, చెత్త సర్వే నెంబర్ మొత్తం రికార్డు ఉంది. ఎవరు అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను నాకు నోటీస్ ఇచ్చాడు. ఒక్కసారి ఇచ్చాడు జవాబు రాయలేదు, రెండోసారి ఇచ్చాడు జవాబు రాయలేదు, మూడోసారి ఇచ్చిండు రాయలేదు. ఎందుకు రాయలేదంటే
ఈ గోడలు కానీ డెవలప్మెంట్ కానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ చేసుకున్న పని. ఒక కూలీని పెట్టుకున్నట్టు లేకపోతే ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్నట్టు నేను పని చేసి పెట్టాను. నాట్ టు డినై. నేనంటే నేను చేయలే. మళ్ళా అందులో మేస్త్రి చేసిండు, ఒకటి ఇంకోటి చేసిండు, ఒకటి కంప్రెసర్ ఒకటి చేసిండు, ఒకటి జేసీబీ ఒకటి చేసిండు. ఇదంతా అంటే హౌ కుడ్ ఐ బి టార్గెటెడ్ అంటే ఏంటి? ఇంటెన్షన్ టార్గెటింగ్. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? దివ్యానగర్ ప్లాట్ ఓనర్ డిపిఓ అండ్ హెచ్ఓ వాళ్ళు హైకోర్టులో రిట్ వేసినారు. అండర్స్టాండ్? దీంట్లో ఎవరెవరు కాంప్లైంట్? జయపాల్ రెడ్డి అండ్ అదర్స్, మిస్టర్ జయపాల్ రెడ్డి అదర్స్. జయపాల్ రెడ్డి ఎందుకోకు? ఆయన ఇల్లు మీరు ఇప్పటికి చూసి రావచ్చు ఎట్టగట్టాడు. ఇప్పుడు కూడా సెప్టిక్ ట్యాంక్ లేదు, డైరెక్ట్ కనెక్షన్ టు డ్రైనేజ్. అది ఎట్లుంటుంది చెప్పండి? అయితే దాని మీద మనం చర్య అవుతా. నేను అది ప్రెసిడెంట్, నన్ను కాంప్రమైజ్ కాను, నాకు 100 కోట్లు ఇచ్చిన కాను. అట్లా అనుకుంటే నిజంగా రాజకీయాలు ఉంటే ఏడును అవన్నీ ఎందుకు వదిలిపెట్టుకున్నాం? ఇట్లాంటి లప్పుడు బతికిష్టం లేదు. అందుకని ఖచ్చితంగా ఉంటాం. ఎవరికైనా ఉండాలని కోరుకుంటాం అందరికి నష్టమే కదా. అప్పుడు ఏం చేసినట్టే ఆయన వేసిన కేసు, ఆయన తర్వాత ఇంకేనే సొసైటీని రామకృష్ణారావు, ఇంకోటి ఇంకా 3 వేసిన. లాస్ట్కు ఉత్తరం ఏం చేసిండంటే సర్వే నెంబర్ సరిగా రాసుకొని నాకు తెచ్చి ఇస్తే నేను కాదు అని చెప్తే అప్పుడు డిపిఓ అండ్ హెచ్ఓకు నోటీస్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేసింది డిపిఓ? ఇట్లా పట్టుకోవాలి. The 14th day of July 2022, Present Honorable Justice Abhishek Reddy, writ petition number so between Divyanar Plots and House Owners Association, formerly known as Divyanar Plot Owners Association, registered number 6167 of 1999. కట్టుకున్నాం సార్ ప్రొటెక్షన్ కోసం అని రాసి అఫిడవిట్ వేసి అప్పుడు ఆర్డర్ తీసుకుంటే దాని మీద ఇప్పుడు స్టేటస్ కో ఆర్డర్ ఇస్ పెండింగ్ స్టేటస్ కో ఆర్డర్. హైడ్రా కమిషనరు కోర్టు ఆర్డర్ సంబంధం లేదు. అంటే మరి ఆయన అంటే సూపర్ ఇది గవర్నమెంట్ తోటి లేదా గవర్నమెంట్లో పనిచేస్తూనే మరి ఏ సూపర్ న్యూమరీ పవర్స్ తోటి ఉన్నాడో తెలియదు. ఇది ఇట్లా ఊరగొట్టిపోయింది. దీనికి మీరు అందరూ ఆలోచన చేసి అయ్యా ఇలా మీరు గ్యాదర్ అనేది బాగా సంతోషం. కొంచెం ఎక్కువ మంది వచ్చారు. పాతకాలంలో ఒంటరి పోరాటం కూడా చేశాను నేను. ఆ తర్వాత కొంతమందితో కలిసి చేసిన. ఇప్పుడు అసోసియేషన్ కూడా చాలా స్ట్రీమ్లైన్ అయింది. దే ఆర్ ఆల్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. అర్థమైంది సార్? అందుకని యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ కాలనీ. సలహా సహకారాలు నా నుండి ఉంటాయి. నేను ఫుల్ పేజ్ ఆఫీస్, ఫుల్ పేజ్ డాక్యుమెంటెడ్ ఆఫీస్. అందుకని మీకు అన్ని రకాల డ్యామేజెస్ కాదు, యూ హ్యావ్ టు రిస్టోర్ ఇట్. అయితే ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ ఉన్నది. గ్రామీణ ప్రాంతం ఇది, ఇట్ ఈస్ నాట్ గేటెడ్ కమ్యూనిటీ. వాట్ ఈస్ గేటెడ్ అంటే ముందు కొత్తగా తయారైనప్పుడు గేటెడ్ కమిటీ వాడు తీసుకుంటాడు, లోపల ఏం కట్టాలో కడతాడు, ఏమేమి బిల్డింగ్స్ ఎట్లా కట్టాలో కట్టుకుంటాడు, వానికి పర్మిషన్ ఇస్తాను. మా పరిస్థితి ఏంటి? నువ్వు మా లేఅవుట్ క్యాన్సిల్ చేసినప్పుడు నీ దగ్గరకు వచ్చినాం మేము. వచ్చిన తర్వాత తిప్పలవాడి ఇన్ని కోట్లు కట్టినా కదా, నీకు 47 లక్షలు 43 లక్షలు వైట్ మనీ ఫీజు కట్టినాం. నీకు రావాల్సిన 15 లక్షలే. యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మీకు ఎదవాల విషయం 15 లక్షలే వసూలు చేసుకున్నావు. అయిపోయింది. అంత అయిపోయినాక గేటెడ్ కాదంటే ఎట్లు? నువ్వు గేటెడ్ కాదా అంటే మనం అంటే రక్షణ అవసరం లేదా? నీకు వచ్చిన నష్టం ఏంటి? ఈ గ్రౌండ్స్లో మీకు లైట్ టు ఫైట్ అవుట్. అది నేను మీకు పాయింట్అవుట్ చేస్తున్నా. ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచించాలి. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇంకోటి అయ్యా, రాజీ పడితే ఎన్నో ఏళ్ళు బతకలేము. రాజీ కాంప్రమైజే. యుద్ధంలో గెలిస్తేనే రాజ్యం మనది. రాజ్యం మనదైనప్పుడే రాజ్యం మనం చక్కగా వెళ్ళిపోగలం. ఇవన్నీ జరుగుతాయి. అందుకని దీనికి అన్నిటికీ మీరు సఫరర్స్. ఇట్స్ అండ్ టెంపరరీ సఫరింగ్. లెట్ us strive for permanent solution. All the best. అందుకని ఎవరో చేస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడక ఉంది కదా. మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి. నాకు చాలా పనులు ఉన్నాయి. కాకపోతే సలహా సహకారం ఉంటాయి.
మెడికల్ జాబ్ చేయించి పెడతాం, ఇంకేమైనా కాంట్రాక్ట్ చేయమంటే ఇస్తాం. దివ్యానగర్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గత 25వ తేదీ దివ్యానగర్ మీద జరిగిన ఈ దమనకాండకు వ్యతిరేకంగా దివ్యానగర్ ఎలాంటి సంబంధం లేని ఈ 6th ఫేజ్ కూడా దాడి జరిగింది. ఇలాంటి దాడి మీద ఏం చేద్దామనే అందరితో సమాలోచన జరపాలన్న ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యానగర్లో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నవి. వాళ్ళు మనకిచ్చినటువంటి నోటీసులలో ఎలాంటి సంబంధం లేని 6th ఫేజ్ ఇది. మిగతా నోటీసుల సంగతి మల్లారెడ్డి గారు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత 54 సర్వే నెంబర్ గురించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంతమందికి వాటి కూడా నివృత్తి చేశారు. వారు చెప్పిన గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ల దందా చేయాలనే ఒక దురుద్దేశంతో ముందుకు పోతుంటే దాన్ని ఆపినందుకు మన మీద జరిగిన ఈ దమనకాండ ఇది. దీని గురించి మనం విన్నవించుకోవడానికి హైడ్రా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మన మాట కానీ మన వాదన కానీ ఆయన వినే స్థితిలో లేరు. ఎందుకంటే ఏకపక్షంగా అది ప్రభుత్వాధికారిలా కాకుండా ఒక గూండాలాగా వ్యవహరించి problem on Yorick Kalan, so many families are in this society, and then without thinking twice, how can you demolish the compound wall which is meant for security? I mean, I think no government would support this kind of act. It is definitely because of the benefit of selfishness of few individuals or personal issues that they might have that they should sort out personally, but they cannot put the lives and the property of so many people at risk. So I think we should definitely take it up legally and then fight it out and condemn this act, and we should have them to reinstate. రాంగ్ డాక్యుమెంట్స్ వచ్చాయి, అవన్నీ బ్యాంక్లో పెట్టారు, లోన్స్ తీసుకున్నారు. సిండికేట్ బ్యాంకులో, కెనరా బ్యాంకులో, ఇండియన్ బ్యాంకులో. అదంతా కాకుండా రిలయన్స్ ఫైనాన్స్ వాళ్ళు కూడా లోన్ ఇచ్చారు. మాకు తెలియదు అది, ఎందుకంటే ఎఫర్ట్ ఈ టుక్ అండ్ ఈ టుక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ లేఅవుట్. కాకపోతే మనము ఇండియాలో ఉన్నాము, ఇండియాలో ఉన్న జరుగుతున్న విషయాలు చూస్తున్నాము. మనం ప్రతిదీ బుక్ కేసులో మాదిరిగా నడవవు. వీ నో దట్. దానికి అగేన్స్ట్గా ఎదురీతగా వెళ్ళడం అన్నది సినిమా కాదు. కొంటాము రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు